పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూముల రీసర్వేను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నగరంలో గోవధ చేస్తున్న వారిని అడ్డుకున్న బజరంగ దళ్. పోలీసులకు అప్పగింత. వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు రామాయపట్నం పోర్టు భూసేకరణపై సంబంధిత అధికారులతో ఆయన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాలను 2022లో వెలిగొండ ప్రాజెక్టుకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ వెంకటమురళి, కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎన్ సరళ వందనం, ఇతర అధికారులు పాల్గొన్నారు. Chevru village. Now we can plan award ikkada aitundi kada. You can expedite that also. Chevru. Concept మొత్తం అయిపోతుంది. ఈ award ఇది ఇస్తే like a table work చేసి రెడీ పెట్టుకోండి. నేను వాల్యూస్ నే కదా కావాలి సార్. వాల్యూషన్ టైం award compensation pay చేసిన తర్వాత పోతే తర్వాత చేసుకోండి. So you can go ahead with that. LAO మీ ఉన్నా. So बाकी काम कर लो. सिर्फ award valuation तक will slow it down. So that you can save time there. We can expedite it 1 month. We can finish it off. Understood, no? Because of rate variation, we are not moving fast. So we will proceed to that extent. We will stop there. We will pause there. Once we make the compensation and take over the position, Yes, sir. we will approve the award, PV proposal, and we will approve the award. We pass the award. So only prepare this timing so that standing. So we can write sincerely to dispose it off. You give me reference that talk to CCFA. నేను వాళ్ళని పిలిపించి మాట్లాడి చెప్పాను సార్. ఏమంటే మీరు ఒకవేళ విత్డ్రా చేసుకుని వస్తే ట్రీటింగ్ యాజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ 5,000 జీవో ఆల్మోస్ట్ సేమ్ గా వచ్చింది. ఇప్పుడు పర్టికులర్ గా సొల్యూషన్ ఇవ్వద్దు అని మెన్షన్ ఉంది. కొత్త జియో వచ్చింది. ఏ జియో మాట్లాడుతున్నారు? జియో 570 సార్. ల్యాండ్ డెవలప్మెంట్ పాలసీ జియో సార్. తర్వాత ఇది వచ్చింది కదా LAR యాక్ట్ తర్వాత వచ్చింది. ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. కానీ 571 జియో ఇస్తున్నప్పుడు 243 దానిలో పెట్టలేదు. వేరే జియోస్ పెట్టారు కానీ 243 జియో దానిలో రిఫరెన్స్ లేదు. LAR వచ్చింది. సూపర్సీడ్స్ ఎవ్రీథింగ్. అందులో గవర్నమెంట్ ఎంత ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బిఎంవి కృష్ణ చైతన్య నిర్వహణలో స్థానిక అంజయ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య కార్డియాక్ సెంటర్ను విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు వీరయ్య చౌదరి, డాక్టర్ కె రాఘవ, డాక్టర్ జాన్ సతీష్, హెచ్ఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చైతన్య గారికి, వాళ్ళ మిసెస్ ప్రసాద్ గారు, ఆయన సుపరిచితులు. మరి పిల్లలు ఈరోజు ఇక్కడ కొత్తగా హాస్పిటల్ పెట్టడం నిజంగా ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటి ఈ యాంజియోగ్రామ్ కానీ, ఈ పేస్ మేకర్స్ కానీ ఇవన్నీ కూడా నూతనంగా మరి ఆధునికంగా మరి లేటెస్ట్గా ఎక్విప్మెంట్ పెట్టి ప్రజలకి అంటే అందరూ కూడా గుంటూరు, విజయవాడ పోకుండా అవసరం లేకుండా ఇక్కడే మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కార్డియాక్ పేషెంట్లు అందరిని కూడా చూసేదానికి మరి ముఖ్యంగా చైతన్య గారు రమేష్ హాస్పిటల్లో 3 years ఎక్స్పీరియన్స్ అక్కడ చేసుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం నిజంగా అది మంచి పని. ఎందుకంటే ముందర హాస్పిటల్ పెట్టే స్తోమత ఉన్నా కూడా ముందర అన్నీ కూడా నేర్చుకొని ఒక గ్యారెంటీ మనం హాస్పిటల్ పెట్టగలుగుతామని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ఈరోజు ఇక్కడ హాస్పిటల్ పెట్టడం నిజంగా అది చైతన్యం చేసినట్టు మంచి పని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ హాస్పిటల్లో ప్రజలకి మంచి సౌకర్యాలతోటి ప్రజలకి మరి పేషెంట్ వస్తే మళ్ళీ హ్యాపీగా బయటికి పోయేటట్టు చేయాలి. కార్డియాలజీ చేసి 5 years అయింది. 2015లో పాస్ అవుట్ అయ్యాను. దాని తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పనిచేశాను. దాని తర్వాత 3 years రమేష్ హాస్పిటల్ విజయవాడలో పనిచేశాను. తర్వాత అపోలో హాస్పిటల్స్లో పనిచేశాను. సో టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్ గణించి తర్వాత మా హోమ్ టౌన్ అయినటువంటి ఒంగోలుకి వచ్చి మన ప్రకాశం జిల్లా ప్రజలకు సేవలు అందిద్దామని, ఇక్కడే ఫైనల్గా సెటిల్ అవుదామని, ఇక్కడే అడ్వాన్స్డ్ కార్డియాక్ ఫెసిలిటీస్ అన్నిటితో ఎస్టాబ్లిష్ చేసి అన్నీ కూడా మన ఒంగోలులోనే దొరికేటట్టుగా, అంటే ఇంకెక్కడ అటు విజయవాడ, గుంటూరు, ఇటు నెల్లూరు అటు వెళ్లకుండా అన్ని సదుపాయాలు ఇక్కడే మన ప్రజలందరికీ అందించడానికి దాంతో నేను ఇక్కడ ఈ సెటప్ ప్లాన్ చేశాను. అండ్ మా ఫాదర్ కూడా డాక్టర్ బివెస్ వరప్రసాద్ గారు, జనరల్ ఫిజిషియన్. ఆయన మూడు దశాబ్దాలుగా ఒంగోలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. సో నేను కూడా ఆయన పాత్రలోనే నడిచి మీ అందరికీ సర్వ్ చేయాలని. జిల్లాలో భూములకు సంబంధించిన రీసర్వేను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు మండలం మల్లేశ్వరీపురం గ్రామంలో జరుగుతున్న భూములకు సంబంధించిన రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించి భూముల సమస్యలు రాకుండా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టడానికి చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటమురళి, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ నహీం అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఇందులో?
was the meeting పెట్టి how to get more revenue. This is the workout system. Whatever strength we have to work that. That is mandate given by government now. Okay, that's all. ఏ ఫారెస్ట్ పేరు నల్లకొండ. ఇక్కడ మీరు ఈ అన్ని నేచురల్ ఉందా? ఇది కట్ చేసి లోపల ఎట్లా వస్తుందా? ఫైన్ ఎట్లా వస్తుంది? మీ ట్రెడిషనల్గా చేసుకుంటారు ఎక్కడ ఏ కంపెనీ? ఎంతమంది పని చేస్తున్నారు? 170 members. లోకల్ వర్కర్స్. ఎన్ని గోరక్షణ చట్టాలున్నా, ఎన్ని గో సంరక్షణ కేంద్రాలున్నా ప్రజల కళ్ళు కప్పి గోవును హత్య చేసి గోమాంసం అమ్మడానికి, తినడానికి ఎన్నో పన్నాగాలు పన్నుచున్న వారిని కనిపెట్టలేక, పట్టుకోలేకపోవడం ప్రభుత్వ అలసత్వమేనని జిల్లా బజరంగ దళ్ సంయోజక్ ఎన్ సీతారామయ్య అన్నారు. స్థానిక కరుణా కాలనీలో కబేలా రోడ్లో గో వధ చేస్తూ మాంసాన్ని విక్రయిస్తున్న వారిని పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బజరంగ దళ్ నాయకులు మాట్లాడుతూ గోవధ, గోవుల అక్రమ రవాణాల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు కూడా గోహత్యలపై దృష్టి పెట్టాలని, హిందూ సనాతన సాంప్రదాయాలను కాపాడటానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోరక్ష ప్రముఖ్ గడ్డం శ్రీనివాసులు, జిల్లా బజరంగ దళ్ సంయోజక్ ఎన్ సీతారామయ్య, భాజపా ఓబీసీ మోర్చా నాయకులు తానికొండ సురేష్, విహెచ్సి ప్రచార ప్రముఖ్ రాధా రమణగుప్తా జంధ్యం, ఆర్ఎస్ఎస్ శివాజీ, భాజపా నాయకులు ధనిశెట్టి రాము, కె రామగోపి, హరికృష్ణ, రాజేష్ సింఘోతు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి కూడా ఈ సెక్షన్లన్నీ కూడా పలకరించి గోహత్యలు నిషేధించి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటువంటి చేసే వాళ్ళని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమం, నిరాహార దీక్షలు జరిగినాయి. పోలీసుల మీద, కలెక్టర్ గారి మీద పెట్టుకున్న నమ్మకం మేరకు మన జిల్లాలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. 4 రోజుల నుంచి కూడా అన్ని చోట్ల ప్రతి ఒక్క ఏరియాలో, టౌన్లో కానీ ప్రతి ఒక్క సంబంధించి కూడా ఎక్కడ దీనికి సంబంధించి గోవులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతూనే ఉన్నాము. ఈరోజు మాకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారము మా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తానికొండ సురేష్ యాదవ్ గారు, మన జిల్లా గోరక్ష ప్రముఖ్ గడ్డం శ్రీనివాసరావు, అలాగే జిల్లా ప్రచార ప్రముఖ్ రాధా రమణగుప్తా గారు, వీరందరి సహకారంతో మరియు పోలీసుల సహకారంతో ఈ గోహత్యని ఇంతటితో నిలుపుదల ఇక్కడ చేయగలిగాము. ఇప్పటికే ఒక 2 ఆవుల్ని చంపడం జరిగింది. దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం ప్రకారం నాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ 4 గోవుల్ని కోయటానికి తీసుకొచ్చారని. దానివల్ల మాకు కాకపోతే కొంచెం లేటుగా వచ్చింది. ఈ లోపలే 2 గోవుల్ని వీరు హత్య చేసి అమ్మకడం జరిగింది. కానీ ఒక గోవుని పూర్తి కాకముందే వచ్చాం కాబట్టి మిగతా 2 గోవుల్ని ఎక్కడ దాచారో తెలియట్లేదు. అవి కూడా తెలిస్తే వాటిని కూడా రక్షించగలుగుతాము. కానీ కొంత సేపటికి తెలియచ్చు అనుకుంటున్నాము. మాకు ఈ పోలీసులు కానీ వీళ్ళందరూ, మన బజరంగ శ్రీను కానీ, సీతారామయ్య గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ మాకు అందరికీ కలిసి సహకరించారు కాబట్టి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక నుంచి కూడా మేము ఈ గోహత్యల మీద పోరాడతామని చెప్పారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూముల రీసర్వేను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నగరంలో గోవధ చేస్తున్న వారిని అడ్డుకున్న బజరంగ దళ్. పోలీసులకు అప్పగింత. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.